హలో అండి, అందరు బాగున్నారా? ఇవాళ నేను గుంట పొంగనాలు చేద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజులైందండి వీడియో పెట్టి. అసలు టైం ఉండట్లేదండి, ఆఫీస్కి వెళ్తా. ఇది దోసపిండి అండి. ఈ దోసపిండిలో ఒక 2 ఆనియన్స్, ఒక క్యారెట్ అండ్ కొంచెం కొత్తిమీర కలిపి కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, నా దగ్గర 7 పట్టే గుంట పొంగనాలది ఉందండి. దాంట్లో మనం చేసుకుందాము. ఇది నాన్ స్టిక్ అండి. ఇది స్టిక్గా ఉండదు. అసలు ఎంత ఈజీగా గుంట పొంగనాలు వస్తాయో మీకే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని అందు మీద పెట్టేసుకున్నానండి. ఆయిల్ కదండి, చిమ్నీ కూడా మనం ఆన్ చేసేసుకుందాం. ఒకటిలో పెడితే ఒకటి, 2లో పెడితే 2 అండి. నేను 2లో పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. బ్యాటర్ కూడా వేసేసుకున్నామండి. సో ఇలా మొత్తం వేసేసుకున్నాను కదా, కొంచెం కవర్ చేద్దాం ఒక 2 మినిట్స్. చూడండి, ఒక లిడ్ ఉండేది తీసుకొని దాన్ని జస్ట్ కవర్ చేయాలండి. చూడండి, బాగా కిందంతా ఉడికిపోయాయి. వీటిని మనం ఇప్పుడు తిరగదిప్పుకుందాము, అంటే తిప్పుకుందామండి. ఇట్లా స్లోగా ఇలా తిప్పుకొని అలా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి అసలు. అట్లా అన్నీ తిప్పేసుకోవాలి. చూడండి, ఇవతల వైపు కూడా బాగా రెడీ అయిపోయాయి. మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. అన్నీ ఒకసారి తిప్పేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. అలాగే ఇంకోసారి కూడా వేసేసుకున్నానండి. ఫస్ట్ మనం వేసాం కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. సూపర్ కదండి. ఇది చూడండి సెకండ్ ట్రిప్ అనమాట. ఇవి కూడా ఎంత బాగా రెడీ అయ్యాయో. మా పిల్లలకి ఇచ్చి అసలు టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తానండి. చూడండి, టూ ట్రిప్స్కి 14 వచ్చాయి. ఇప్పుడు మా బాబుకి ఇస్తున్నానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాడు. విన్ను, ఒకసారి తిని చెప్పు నాన్న. నాన్న ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పు నాన్న. బాగున్నాయా? థ్యాంక్ యూ. ఓకే అండి, అందరూ మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.